ఇండియా టుడేలో ఒక ఆసక్తికరమైన స్టోరీ చదివాను. ఇట్స్ ఎ రియల్లీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్. మేము అందరము ఈ ప్రయోగం చేయవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను చూడండి. ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఈ ఆథర్ నెల రోజుల పాటు తన మొబైల్ ఫోన్ల నుంచి యాప్లను బ్లింకెట్, ఇన్స్టాగ్రామ్ యాప్లను డిలీట్ చేశాడు. సో ఈ క్యూ కామర్స్ యాప్లను డిలీట్ చేశాడు. మనందరికీ అనుభవం. ఇలా ఆర్డర్ ప్లేస్ చేసి అటు ఇటు చూసే లోపల వెలుగొట్టేస్తారు. ఎంత అద్భుతమైన సౌకర్యం. అమెరికా నుంచి వచ్చే మా బంధువులందరూ అంటారు, మీరు ఇంత అదృష్టవంతులు అని మమ్మల్ని అంటుంటారు. సో మాకు లేదు ఈ అదృష్టం, మాకు ఇంత క్విక్ కామర్స్ లేదు అని. నిజంగా దట్ ఇస్ ఎ బ్యూటీ ఆఫ్ అవర్ కంట్రీ అనిపించింది. జనాభా ఎక్కువ ఉండడం, డెన్స్ పాపులేషన్ ఉండడం కూడా కొన్ని ప్రయోజనాలు ఇస్తుంది. సో బట్ ఈ క్విక్ కామర్స్ ఎంత అద్భుతమైన సౌకర్యాన్ని ఇచ్చిందో అలా మనను అలవాట్లకు బానిసగా కూడా మార్చింది. సో ఈ నెల రోజుల పాటు బ్లింకెట్ను, ఇన్స్టాగ్రామ్ లాంటి క్విక్ కామర్స్ యాప్ల్ని తీసేసి ఏం జరుగుతుందో చూద్దాం. అంటే ఇవి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ఇన్స్టాల్ చేసుకోవడం కాదు, నెల రోజుల పాటు వాటిని వాడను. ఏం జరుగుతుంది? సాధారణంగా ఏం జరుగుతుంది? ఇది గ్రేట్ కన్వీనియన్స్, కరెక్టే. కానీ తెలియకుండానే మనకు అవసరం లేని ఆర్డర్ చేస్తూ ఉంటాం. ఎందుకు అవసరాన్ని ఆర్డర్ చేస్తుంటాం? 2 కారణాలు. ఒకటి, మినిమం వాల్యూ. మనకు ఒక 50 రూపాయలది ఏదో కావాలి, కానీ ఆడ మినిమం వాల్యూ 100-200 ఉంటుంది. సో 50 రూపాయలది నువ్వు ఆర్డర్ చేస్తే డెలివరీ ఛార్జ్ పడుతుంది. సో డెలివరీ ఛార్జ్ తప్పించుకోవటానికి అవసరము లేనిది కూడా యాడ్ చేస్తాం. మీరు గమనించండి, ఒక ఇడ్లీ సరిపోతుంది, కానీ ఒక ఇడ్లీ ఆర్డర్ చేయాలంటే మీకు డెలివరీ ఛార్జ్ ఎక్కువైపోతుంది కనుక మధ్యలో ఇంకో దోశ కూడా ఆర్డర్ చేస్తాం. దాంతో డెలివరీ ఛార్జ్ ఇడ్లీ కలిపినా అయ్యేదానికన్నా ఎక్కువ డబ్బులు చెల్లించి అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ తిని ఇబ్బంది పడ్డాయి. సో ఈ మినిమం ఛార్జ్ వల్ల నీకు తెలియకుండానే నీవు కోరుకొని నీకు అవసరమని అనిపించని వస్తువుల్ని కూడా ఆర్డర్ చేసి కన్జ్యూమ్ చేస్తూ ఉంటావు. సో అవసరం కొరకు ఏదో ఒకటి యాడ్ చేయాలి. రెండోది ఏంటంటే, నీవు ఒకసారి స్వైప్ చేస్తున్నప్పుడు నీకు తెలియకుండానే చాలా వస్తువులు కనబడుతుంటాయి. సో దట్ ఈజ్ ఏ మూమెంట్ ఆఫ్ మోటివేషన్. మీకు ఓన్ షాప్లో, సూపర్ మార్కెట్లో చూసినా కాస్త మొత్తం వాడు తిరిగి వచ్చినాక కొందాంలే అనుకునే లోపల మనసు మారుతుంది. ఇక్కడ అలా కాదు. ఆన్లైన్ అనేది ఇన్స్టాంట్ బిహేవియర్. చూసుతోనే వెంటనే మనిషి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అట్రాక్ట్ అయిపోతాడు. సో ఈ క్షణికమైన ఆకర్షణ వల్ల ఎక్కువ ఆర్డర్ చేస్తుంటాడు. ఈ రెండే కాదు, మూడో ప్రాబ్లం కూడా ఉంది. అర్ధరాత్రి సమయం కాని సమయం, రాత్రి 1ంటికి 2ంటికి కూడా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఈ క్విక్ కామర్స్ లేని రోజుల్లోనైతే నువ్వు వెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళో, షాప్కి వెళ్ళో తెచ్చుకోవాలి. అంత రాత్రి బయటికి వెళ్ళవు, తెచ్చుకునే ఓపిక ఉండదు, తినవు. కానీ ఇప్పుడు సడన్గా నీకు లేచిందే లేడికి పరుగన్నట్లు తినాలి అనిపించడంతోనే ఒక కూల్ డ్రింకో, ఐస్ క్రీమో, ఫుడ్డో అవసరం లేకపోయినా కాస్త అలా ఆకలిగా అనిపించడంతోనే వెంటనే పనీర్ 65, చికెన్ 65 ఆర్డర్ కొట్టు. అది రాత్రి 12 అయిందా 1 అయిందా సంబంధం లేదు, తినేయడమే. సో దీనివల్ల చాలా అనారోగ్యమైన హెల్త్ హ్యాబిట్స్ కూడా వస్తున్నాయి. దాంతోపాటు రకరకాల బిల్లు తడిసి మోపడవుతుంది. అంటే మినిమం ఆర్డర్ కొరకు ఎక్కువ ఆర్డర్ చేయడము, క్షణికమైన ఆకర్షణతో ఎక్కువ ఆర్డర్ చేయడము, క్రేవింగ్తో ఎక్కువ ఆర్డర్ చేయడం. మీకు సడన్గా కన్వీనియన్స్ వల్ల ఇంత ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ మీరు లెక్కేయండి. ఆ ఆథర్కు మంత్ అయ్యే వరకు 4,000-5,000 రూపీస్ అనవసరంగా ఖర్చు పెట్టాడట. ఖర్చు పెట్టడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టుకున్నాడు. సో నెల రోజుల పాటు వీటన్నిటిని ఆపేస్తే మొదటి లాభం ఏమైంది? 5-6 వేలు మిగిలాయి. అది చిన్న మొత్తమే కావచ్చు, బట్ డెఫినెట్గా సిగ్నిఫికెంట్ మనీ. రెండవది ఏంటంటే, అవసరము లేని తిండి తగ్గింది, అవసరం లేని కన్జంప్షన్ తగ్గింది, ఇష్టం వచ్చిన టైంలో కన్జంప్షన్ తగ్గింది. దానివల్ల హెల్త్ ఇంప్రూవ్ అయింది, రెండవ బెనిఫిట్. మూడో బెనిఫిట్ ఏంటంటే,
కాస్త క్రేవింగ్ తగ్గింది. ఎందుకంటే మనిషి అప్పుడే కావాలి అన్న దానికన్నా కాస్త ఆగితే ఆలోచన మారిపోతుంది. ఇక రాత్రి 12 గంటలకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఇలాంటి ఏవీ లేనప్పుడు తినాలనిపించింది. ఈ క్విక్ కామర్స్ వచ్చాకనే తినాలనిపించలే కదా, ఇవి లేనప్పుడు తినాలనిపించింది. కానీ అప్పుడు ఏం చేసేవాడు నువ్వు, ఏం లేదు కనుక నెక్స్ట్ డే వరకు ఆగేవారు. నెక్స్ట్ డే వరకు మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ పోయేది, మర్చిపోయేవాడిని, తినేవాడికి కాదు. కానీ ఇప్పుడు ఆ క్రేవింగ్ ఉండడం కూడా ఒక ఇండికేషన్. మీకు స్టాన్ఫోర్డ్ చాక్లెట్ ఎక్స్పెరిమెంట్ అని ఒక ప్రముఖ సైకాలజీ ప్రయోగం ఉంది. అందులో ఏం చేస్తారంటే చిల్డ్రన్కు 2 చాక్లెట్ బాస్కెట్లు పెడతారు. సో ఒక చాక్లెట్ బాస్కెట్ సార్, 2 కాదు, పెట్టి పిల్లలకు చెప్తారు, మీకు ఇప్పుడే కావాలంటే 1 చాక్లెట్ ఇస్తాం, లేదు రేపచ్చి తీసుకుంటామంటే 2 చాక్లెట్స్ ఇస్తాం, నీ ఇష్టం. ఇవాళ ఇప్పుడే కావాలంటే 1 చాక్లెట్, లేట్గా తీసుకుంటా అంటే 2 చాక్లెట్స్. సో కొంతమంది పిల్లలు వెంటనే 1 చాక్లెట్ అయినా మంచిదే ఇప్పుడే కావాలని తీసుకున్నారు, క్రేవింగ్ ఎక్కువ ఉన్నోళ్ళు. కాస్త ఆపుకోగలిగే వారు కోరికను తర్వాత తీసుకున్నారు, 2 చాక్లెట్లు తీసుకున్నారు. ఈ చిన్న పిల్లలు పెద్దగా అయ్యాక వాళ్ళను మళ్ళీ స్టాన్ఫోర్డ్ సైకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెర్చ్ చేశారు. ది ట్రాక్డ్ దెమ్. ది రిమార్కబుల్ రీసెర్చ్ స్టడీ ఏంటో తెలుసా, ఈ 1 చాక్లెట్ వెంటనే కావాలనుకున్న వారికన్నా రేపటి వరకు ఆగి 2 చాక్లెట్లు తీసుకొని ఆ క్రేవింగ్ను ఆపుకున్న వారు జీవితంలో ఎక్కువ సక్సెస్ అయ్యారట. సరిగ్గా ఆ స్టాన్ఫోర్డ్ చాక్లెట్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. అంటే ఏ సమయం పడితే ఆ సమయం తినాలనిపించినప్పుడల్లా ఆ క్రేవింగ్ను ఆపుకోగలిగిన వాడు జీవితంలో ఓపిక, సహనం, ప్లానింగ్ నేర్చుకొని సక్సెస్ అవుతాడు. తర్వాత అనివార్యంగా ప్రతిదానికి పక్కనున్న షాప్కు వెళ్ళి కొనుక్కొని రావాలి. దీనివల్ల తనకు తెలియకుండానే నడవడం మొదలైంది. అందరికీ తెలుసు నడిస్తే ఆరోగ్యానికి మంచిది అని, కానీ మనం ఎక్సర్సైజ్ పేరిట నడవడమే తప్ప ప్రత్యేకంగా నడవడం తగ్గిపోయింది. ఇంతకీ కన్వీనియన్స్ వచ్చిన తర్వాత ఛాన్స్ వస్తే బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ కూడా స్కూటర్ వేసుకొని వెళ్తారు. ఆ స్టేజ్కి వచ్చేసాం మనం. సో అందువల్ల మీకు అనుకోకుండా తెలియకుండానే రావాలి కనుక నడవడం పెరిగింది. నడవడం అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయనేది మనందరికీ తెలుసు. చాలా రీసెర్చ్ ఉంది దీని మీద. కనీసం ఒక 10,000 feet మీకు మినిమం వేయాలి. ఇన్ని వేల అడుగులు అంటారు, అవన్నీ ఐ డోంట్ బిలీవ్ ఇట్. బట్ ఒకటి మాత్రం నిజం, ఒక్క దగ్గర కూర్చుంటే అనేక రకాల అనారోగ్యాలు వస్తాయి. కానీ వాకింగ్ స్టెప్స్ వేయడం వల్ల డెఫినెట్గా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అది ఎన్ని అనేది కాదు కానీ ఇంప్రూవ్ అవుతుంది, అదొక లాభం. దాంతోపాటు ఇంకో లాభం ఏంటంటే ఫ్రెండ్లీ ఇంటరాక్షన్. లోన్లీనెస్, డిప్రెషన్, సైకలాజికల్ ప్రెషర్ ఒక్కడే కూర్చొని ఉండడం కన్నా అలా బయటికి వెళ్తే చల్లగాలికి వెళ్ళినట్టు అవుతుంది, బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతుంది, ఓ నలుగురు కలుస్తారు, మాట మంచి విష్ చేస్తారు. ఇట్ హాస్ గివెన్ ఎ సైకలాజికల్ బెనిఫిట్ ఆల్సో. అండ్ ఐసోలేషన్, ఏలినేషన్, ఏకాంతము, ఈ మానసిక ఒత్తిళ్ళ నుంచి బయటపడి కాస్త ప్రశాంతత, తనకు తాను ఉన్న దగ్గరే ఉండడం కన్నా అలా బయటికి వెళ్ళి నలుగురితో మాట్లాడి రకరకాల వారి కష్టాలు, బాధలు చూసి అర్థం చేసుకుని వారి ఆనందాన్ని 10 మందిని మనుషుల్లో చూస్తే మనలో ఆటోమేటిక్గా లోన్లీనెస్ పోతుంది. అలాంటి సైకలాజికల్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. చూడండి, మీరు కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. అంటే దట్ డజంట్ మీన్ మీరు ఈ బ్లింకెట్ అలాగే ఇన్స్టాగ్రామ్ వాడొద్దని కాదు, అది ఖచ్చితంగా వాడాలి, అదొక గ్రేట్ కన్వీనియన్స్. వాడడం తప్పని కాదు నేను చెప్పేది, కానీ అది ఎలా వాడాలి అనేది అలవాటు కావాలంటే ఈ 30 రోజుల ప్రయోగం ఉపయోగపడుతుంది. సో అవసరానికి వీటిని సాధనంగా వాడుకోవాలి, అవి మనం డామినేట్ చేయకూడదు. ఎప్పుడు కూడా అవి మనం డామినేట్ చేయకూడదు, మనం వాటిని డామినేట్ చేయాలి. ఎప్పుడైతే అవి మనం డామినేట్ చేయడం మొదలు పెట్టాయో మనం బలహీనపడతాం. కాస్త ప్లానింగ్ అలవాటు చేసుకొని 200 రూపీస్ మినిమం ఆర్డర్ అయ్యాకనే ఆర్డర్ చేసుకోవచ్చు. కాస్త జీవితంలో ఆలోచించడం ముందు చూపు అలవాటు అవుతుంది. కొన్ని తప్పనిసరి అయితేనే అర్జెంటుగా అవసరమైన వాటికి ఆర్డర్ చేయడం, అర్జెంట్ లేదనుకోండి బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అనుకోవడం, ఇలా నీ లైఫ్ స్టైల్లో ఎంతో కొంత చేంజ్ వస్తుంది. యూ విల్ నాట్ బీ ఏ స్లేవ్ టు దీస్ క్యూ కామర్స్ యాప్స్. You will be a master of the Q-commerce apps.
సో ఇట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ వర్త్ ట్రయింగ్ ఫర్ ఎ మంత్.